వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఒక్క తప్పు మాత్రం అస్సలు చేయకండి. పూజ మొత్తం చేసి చివర్లో ఈ చిన్న తప్పు చేస్తే చేసిన ఫలితం అంతా తగ్గిపోతుంది అంటున్నారు. ఇది నేను చెప్పడం కాదు, మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న మాట. అసలు ఏంటా తప్పు అనుకుంటున్నారా? మనం వ్రతం చేసేటప్పుడు పూజలో కావాల్సిన వస్తువులన్నీ ముందే సిద్ధం చేసుకుంటాం కదా. కానీ పూజ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో లేచి వెళ్ళడము, ఒక పక్క అష్టోత్తరం చేస్తూనే మధ్యలో వెళ్ళి వంట చేయడం, ఏదో ఒక వస్తువు తీసుకురావడం, ఫోన్ చూడడం, ఇలా చేస్తూ ఉంటాం. ఇదంతా తెలియక జరుగుతుంది, ఏం కాదులే అనుకుంటాం. కానీ మనసు ఒక చోట, ధ్యాస ఒక చోట ఉంటే మనం చేసే పూజలో ఏకాగ్రత, భక్తి ఎలా ఉంటుంది? అందుకే ఈసారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజ మొదలు పెట్టే ముందే కావాల్సిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకోండి. పూజ చేసే ఆ కొద్దిసేపు అయినా మీ మనసును దేవుడి మీద పెట్టండి. అంటే అమ్మవారి మీద, ఆ లక్ష్మీదేవి మీద పెట్టండి. ఎందుకంటే వ్రతం అంటే పూజా సామాగ్రి, వంటలు చేయడం మాత్రమే కాదు, శ్రద్ధగా ప్రశాంతంగా అమ్మవారిని పూజించడం కూడా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.